అమరావతి రైతులకు, తెలుగు ప్రజలందరికీ ఇప్పుడే అందిన శుభవార్త. సరిగ్గా 5 నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో మరి ఏదైతే నువ్వు చెప్పిన 3 రాజధానుల సిద్ధాంతం చెల్లదు అని చెప్పి మరి 3 మెంబర్ బెంచ్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు, సోమయాజులు గారు వారు బెంచ్ ఇచ్చిన ఆ తీర్పు అప్పీల్కి వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మళ్ళీ అత్యంత నిరాశ ఎదురైంది. ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి ధర్మాసనం ముందు వచ్చిన ఆ పిటిషన్ని ఏప్రిల్ నెలకు వాయిదా వేయటం జరిగింది. తారీఖు ఎప్పుడో తర్వాత చెప్తారు. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఏ తీర్పు అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిందో ఆ తీర్పుని రాబోయే ప్రభుత్వం శిరసా వహిస్తుంది. అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ ఇన్ఫ్రక్చువస్ అవుతుంది. సో ఇక నిశ్చింతగా, అఫ్కోర్స్ సుప్రీంకోర్టు టేకప్ చేసినా హైకోర్టు తీర్పే చెల్లుతుందనే చెప్పుండేవారు. ఎలాగూ తేలలేదు, ఏప్రిల్కి వాయిదా పడింది కాబట్టి జరగబోయేది ఇది. మనం అనుకున్నది అదే, జరిగింది అదే. జరగబోయేది ఏంటంటే రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు జనసేన కూటమిలో ఏర్పడే ప్రభుత్వం గత తీర్పుని శిరసా వహిస్తుంది. అమరావతి రాజధానిగా, అద్భుతమైన రాజధానిగా సమిష్టి నాయకత్వంలో తీర్చిదిద్దుతారు. ఆలస్యమైంది, 5 సంవత్సరాలు, జరగరాని డ్యామేజ్ జరిగింది. అయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన రాజధానిని అభివృద్ధి చేసుకుందాం, రాయలసీమను అద్భుతంగా మలుచుకుందాం, రతనాల సీమగా మార్చుకుందాం, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుందాం. కానీ రాజధానిగా అమరావతిని ప్రపంచ పటంలోనే నిలిపే స్థాయికి విజన్ 2047 విజన్తో 47 నాటికి ప్రపంచంలోని అగ్ర నగరాల్లో ఒకటిగా అమరావతిని తీసుకెళ్లే దిశగా ముందుకు వెళదాం. మరొక్కసారి అమరావతి కోసం మరి అహర్నిశలు పోరాడిన ప్రజలందరికీ కాకుండా అక్కడ ఎస్పెషల్లీ అక్కడ మహిళా మనులకు, రైతులకు, ముఖ్యంగా మహిళా మనులకి అవిశ్రాంత పోరాటం చేసింది వాళ్ళే. అలాగే ఆ సమితి అధ్యక్షులందరికీ కూడా తిరుపతిరావు, శివారెడ్డి గారు, మాదాల శ్రీనివాస్ గారు, ఇలా పేరు పేరున అందరూ ఉన్నారు. అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ జై అమరావతి, జై జై అమరావతి.